మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళేదో ఒక మాటో రెండు మాటలో అని వెళ్ళిపోతారు, కానీ దాని గురించి కొన్ని గంటలు ఓవర్ థింకింగ్ చేసి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? ఒక్కొక్కసారి ఆ ఓవర్ థింకింగ్ అనేది, ఆ ఆలోచన, ఆ బాధపడటం అనేది, లేదా కోప్పడటం అనేది, ఆ కోపం వస్తుంటుంది కదా ఇన్సల్ట్ చేస్తే, గంటలకి కాదు కొన్ని రోజులకి ఎక్స్టెండ్ అవుతుంది. అవతల వ్యక్తి మనల్ని ఇన్సల్ట్ చేయకుండా ఆపగలమా లేదా అదొక నిమిషం పక్కన పెడితే, ఇన్సల్ట్ చేసినప్పుడు మనం హర్ట్ అవ్వకుండా ఆర్ ఇబ్బంది పడకుండా, ఇమోషనల్గా డ్రైన్ అవ్వకుండా ఎలా నిలబడాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఎందుకంటే మనకి ఎంత టాలెంట్, ఎంత స్కిల్స్, ఎంత ఎబిలిటీస్ ఉన్నా సరే, ఈ ఇన్సల్ట్ జరిగినప్పుడు ఇమోషనల్ బ్యాలెన్స్ గనక కోల్పోతే రైట్ టైంలో రాంగ్ పనులు చేస్తాం. ఎస్ ఆర్ నో? వ్యక్తులు ఎందుకు అంత ఇదిగా ఇన్సల్ట్ చేస్తుంటారు అంటే, కశ్యప్ మనం మారాలంటావా? ఇన్సల్ట్ చేసే వ్యక్తి మారకూడదా అంటే, ఆ ఇన్సల్ట్ చేసే వ్యక్తికి ఆలోచనలో మార్పు రావద్దా? వాళ్ళు ఇన్సల్ట్ చేయకుండా ఉండొద్దా? కరెక్టేనండి. బట్ నేనేమంటున్నానంటే, ఆ టైంలో నేను నా ఇమోషనల్ బ్యాలెన్స్ కోల్పోతే పరిస్థితి ఏంటి? మీరు ఒక చిన్న రాయి అనుకోండి, ఇన్సల్ట్ చేయాలనుకునేవాడు కాల్తో తన్ని పక్కకు తోసేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? చిన్న రాయి, ఇన్సల్ట్ చేయటం చాలా కష్టం. అదే ఇంత పెద్ద బండ అయ్యారనుకోండి, తంతాడా? తంతే ఏమవుతుంది? కాలుకు నొప్పుడుతుంది. కానీ ఇన్సల్ట్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి బాగా ఉంటుంది కాబట్టి, ఎట్లయినా సరే ఇన్సల్ట్ చేసి డిస్టర్బ్ చేయాలి కాబట్టి అనుకుంటారు. కాబట్టి మిమ్మల్ని తన్నకపోవచ్చు, కానీ లేపి, చేత్తో మిమ్మల్ని లేపి అవతలకి ఇసిరేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక రాయిని తోసినంత ఈజీ కాదు ఇంత పెద్ద బండను తీయటం. ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. అంటే అంత ఈజీగా ప్రతిసారి మిమ్మల్ని తీసి పారేయటం వాళ్ళకి కష్టం. ఎంతమందికి అర్థం అవుతుంది? అంటే ఇక్కడ చిన్న రాయి పెద్ద బండ అయితే, అంటే అర్థం ఏంటి? ఇమోషనల్ గా ఎదుగుతున్నాం. ఇంకొక నెక్స్ట్ లెవెల్ చెప్పనా? చిన్న రాయి పెద్ద బండ కాదండి, మీరు అసలు ఎక్కలేనంత ఎత్తులో ఉన్న ఒక పెద్ద పర్వతం అయితే, ఒక కైలాస పర్వతం అంత ఎత్తులో మీరు ఎదిగితే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఆ పర్వతం ఎక్కలేక ప్రదక్షిణ చేసి దండం పెట్టి వెళ్ళిపోవాల్సిందే. నేను ఇన్సల్ట్ చేసే వాళ్ళని నేను సపోర్ట్ చేయట్లేదు, మీరు బాగా అర్థం చేసుకోవాలి. కానీ మనం లోపల నుంచి ఎదిగితే వాటిని ఫేస్ చేయటం, వాటిని తిప్పి కొట్టడం చాలా ఈజీ.